హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భువన సుందరి సిరీస్లో 7వ ఎపిసోడ్ చెప్పుకుందాం. వరల్డ్ ఫేమస్ గ్రీక్ స్టోరీ అయిన ట్రాయ్కి తెలుగు ట్రాన్స్లేషన్ ఇది. ఇంతకుముందు ఎపిసోడ్లో ట్రాయ్ నగరాన్ని గ్రీకులు ముట్టడించిన 9 సంవత్సరాలకు గ్రీకు శిబిరంలో అంతఃకలహం ఏర్పడింది. గ్రీకు వీరుల్లో అగ్రగణ్యుడైన వజ్రకాయుడు యుద్ధరంగం నుంచి వైదొలిగాడు. అది చూసి ట్రోజనులు విజృంభించి గ్రీకులను చావు దెబ్బ కొట్టారు. ఒక గ్రీకు నౌకకు నిప్పు కూడా అంటించారు. ఇంత చూస్తూ ఉన్నాక వజ్రకాయుడు తటస్థంగా ఉండలేక తిరిగి యుద్ధరంగానికి వచ్చాడు. ట్రోజను వీరుల్లో అగ్రగణ్యుడైన వీరసింహుడు వజ్రకాయుడి చేతిలో చచ్చిపోయాడు. భువన సుందరిని ఎత్తుకుపోయిన మోహనుడు సూర్యాలయంలో వజ్రకాయుడి కుడిమడమను కొట్టి అతన్ని చంపేశాడు. ఆ తర్వాత వజ్రకాయుడి మరణానంతరం ఆచారం ప్రకారం అనేక పోటీలు జరిగాయి. పరుగులో దేవమయుడు, చక్రం విసరడంలో భూధవుడు గెలిచారు. వజ్రకాయుడి తల్లి తటిని తన కొడుకు తాలూకు అస్త్రశస్త్రాలను మిగిలిన గ్రీకు రాజుల్లోకెల్లా మహాయోధుడైన వాడికి ఇచ్చేస్తానని అన్నది. వజ్రకాయుడి శవాన్ని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చిన రూపధరుడు, భూధవుడు మాత్రమే సాహసించి ఆ అస్త్రశస్త్రాలకు తాము అర్హులమని ప్రకటించారు. మిగతా ఎవ్వరికీ ఆ ధైర్యం లేకపోయింది. వారిలో ఎవరు ఉత్తమ యోధుడో రారాజు తేల్చలేక వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన నవద్యోతుణ్ణి ఈ విషయమే సలహా అడిగాడు. మిగిలిన ఆడవారంతా ఈ మాట నిజమన్నారు. వేగుల వాళ్ళు ఈ సంగతి తీసుకుపోయి రారాజుకు తెలియజేశారు. అప్పుడు రారాజు వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను రూపధరుడికే ఇప్పించాడు. ఇది నిజంగా భూధవుడికి అవమానమే. వజ్రకాయుడే బతికుంటే తన దాయాది అయిన భూధవుడికి ఇంత అవమానం కలగడం చూసి రారాజును, ప్రతాపుణ్ణి ఏం చేసి ఉండేవాడో. అతడు లేడు కనుకనే రారాజు రూపధరుణ్ణి భూధవుడి కంటే గొప్ప యోధుడిగా నిర్ణయించగలిగాడు. కోపావేశంలో భూధవుడికి మతిపోయింది. గ్రీకులు ట్రాయ్ పరిసరాల్లో కొల్లగొట్టిన పశువులన్నీ ఒక చోట ఉన్నాయి. భూధవుడు ఉన్మాదంలో వాటి మధ్యకు వెళ్ళి వాటిని చిత్రవధ చేశాడు. 2 తెల్లకాళ్ల గుర్రెలను చూసి ఒకదాన్ని రారాజో ప్రతాపుడో అనుకొని చేత్తో పట్టుకొని దాని తల తెగవేశాడు. రెండవ దాన్ని రూపధరుడు అనుకొని దాన్ని ఒక గింజకు నిలబెట్టి కొరడాతో కొట్టాడు. కొంతసేపటికి అతని ఉన్మాదం శాంతించింది. తర్వాత అతను సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు. త్వరలోనే ధనదవుడి వ్రణం కూడా నయమైపోయింది. అతను లేచిన రోజున యుద్ధరంగానికి బయలుదేరి వెళ్ళి మోహనుణ్ణి విలియుద్ధానికి ఆహ్వానించాడు. ఈ యుద్ధంలో ధనదవుడు విసిరిన మొదటి బాణం మోహనుడికి తగలలేదు. కానీ రెండవది మోహనుడి ఎడమ చేతికి, బాణం పట్టిన చేతికి తగిలింది. మూడో బాణానికి మోహనుడి కుడికన్ను పోయింది. 4వ బాణంతో ధనదవుడు మోహనుడి కాలిమడమను బలంగా కొట్టాడు. మోహనుడు అపాయ స్థితిలో ఉండడం చూసి ప్రతాపుడు ఒక్క దెబ్బతో అతన్ని యమపురికి పంపుదామనుకున్నాడు. కానీ మోహనుడు కుంటుకుంటూ ప్రతాపుడికి చిక్కకుండా కోట గోడల లోపలికి వెళ్ళిపోగలిగాడు. మోహనుడికి చికిత్స చేయడానికి గాను ఐడా పర్వతం నుంచి ఔషధాలను గంపలో తెప్పించారు. కానీ అవి వచ్చే లోపలనే అతను ప్రాణాలు విడిచాడు. మోహనుడు పోగానే భువనసుందరి నాకు భార్య కావాలంటే నాకు భార్య కావాలని మోహనుడి సోదరుల్లో చంద్రుడు, అరిభయంకరుడు తగాదా పడ్డారు. అరిభయంకరుడే యుద్ధంలో ఎక్కువ పరాక్రమం ప్రదర్శించాడనే ఉద్దేశంతో వర్ధనుడు అతని పక్షంగా తీర్పు చెప్పాడు. కానీ భువనసుందరి మట్టుకు తాను స్పార్టా రాణినని, ప్రతాపుడి భార్యనని మర్చిపోనే లేదు. ఆమె తన వారైన గ్రీకులను చేరుకునే ఉద్దేశంతో ఒకనాటి రాత్రి కోటగోడల పైకి వెళ్ళి బయటికి జారడానికి ఒక మోకు సిద్ధం చేయసాగింది. ఆ సమయంలో పహారావాడొకడు ఆమెను చూసి పట్టుకొని రాజభవనానికి తిరిగి తెచ్చాడు. అరిభయంకరుడు ఆమెను బలాత్కారంగా వివాహమాడాడు. ఈ వివాహం ట్రోజనులకు ఎంత మాత్రం నచ్చలేదు. చంద్రుడు విరక్తి చెంది ట్రాయ్ నగరం విడిచి ఐడా పర్వతం మీద నివసించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. చంద్రుణ్ణి ఏ విధంగానైనా పట్టుకున్నట్టయితే అతని నుంచి ట్రాయ్ రహస్యాలు తెలుసుకుని యుద్ధం విజయవంతమయ్యేలా చేయవచ్చునని కాంశుకుడు రారాజుకు చెప్పాడు. ఎలాగైనా చంద్రుణ్ణి పట్టుకోమని రారాజు రూపధరుణ్ణి ప్రోత్సహించి పంపాడు. చంద్రుడు సూర్యోదయంలో హేమ తండ్రికి అతిథిగా ఉంటూ ఉన్న సమయంలో రూపధరుడు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు.
నేను ప్రాణాలకు వెరచి పారిపోయి రాలేదు. ఈ ఆలయంలోనే మోహనుడు వజ్రకాయుణ్ణి అక్రమంగా చంపాడు. అందుకింకా ప్రాయశ్చిత్తం జరగలేదు. అదే నన్ను బాధిస్తుంది. ఎక్కడైనా దూర ప్రాంతంలో సురక్షితంగా నేను ఉండేందుకు తగిన ఏర్పాటు చేసినట్టయితే నేను ట్రాయ్ రహస్యాలేవి దాచకుండా చెప్పగలను అని చంద్రుడు రూపధరుడితో అన్నాడు. ఇందుకు రూపధరుడు సమ్మతించాడు. రాగల వేసవిలో ట్రాయ్ నగరానికి పతనం రాసిపెట్టి ఉంది. కానీ అది అయ్యేలోపుగా 3 పనులు జరగాలి. 1. పీసాలో ధూమ్రముఖుడి భుజం ఎముక ఉన్నది. అది మీ శిబిరాన్ని చేరాలి. 2. నవయోధుడు రణరంగంలోకి రావాలి. 3. బుద్ధిమతీదేవి విగ్రహాన్ని కోట నుంచి కాజేయాలి. అది ఉండగా ట్రాయ్ గోడలను మీరు అస్సలు పడగొట్టలేరు అని చంద్రుడు రూపధరుడికి చెప్పాడు. ఈ రహస్యం తెలియగానే రారాజు ధూమ్రముఖుడి అస్థికను తీసుకురావడానికి కొందరిని పీసాకు పంపాడు. వజ్రకాయుడి కొడుకైన నవయోధుడు 12 ఏళ్ల బాలాకుమారుడు స్కైరాస్లో ఉంటున్నాడు. అతన్ని తీసుకురావడానికి రూపధరుడు, రక్తవర్ణుడు, దేవమయుడు నౌకలో బయలుదేరి వెళ్ళారు. నవయోధుడు యుద్ధరంగంలో కాలు పెట్టగానే అతనికి అతని తండ్రి అయిన వజ్రకాయుడి ప్రేతాత్మ కనిపించింది. వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను రూపధరుడు నవయోధుడికి ఇచ్చేశాడు. వయసులో చిన్నవాడై ఉండి కూడా నవయోధుడు రణరంగంలో తన తండ్రి పేరు నిలబెట్టాడు. అతడు యుద్ధ వ్యూహ రచనలో కూడా గ్రీకులకు సలహాలు ఇచ్చాడు. పోతే బుద్ధిమతి విగ్రహాన్ని దొంగలించే పని ఇంకా మిగిలే ఉంది. ఆ పని చేయడానికి రూపధరుడు, దేవమయుడు పూనుకున్నారు. రూపధరుడు దేవమయుడి చేత ఒళ్ళంతా రక్తం కారేట్టు కొట్టించుకొని శరణుజొచ్చే బానిసలాగా ట్రాయ్ నగరంలోకి ప్రవేశించాడు. అతన్ని ఒక్క భువనసుందరి మాత్రమే గుర్తించింది. అతడు అలాంటి రూపంలో రావడానికి కారణం తెలుసుకుందామని ఆమె యత్నించింది. కానీ రూపధరుడు ఆమె ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పలేదు. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుపోయి స్నానం చేయించి భోజనం పెట్టి, నేను ఇక్కడ ఖైదీగా జీవిస్తున్నాను, నాకు మన దేశం వెళ్ళాలని ఉంది, ఈ సంగతి మా అత్తగారికి మాత్రమే తెలుసు, అయితే ఆమె నా పక్షమే, మీ కార్యక్రమం నాకు వివరంగా చెప్పాలి అన్నది. సరిగ్గా అదే సమయానికి వర్ధనుడి భార్య అక్కడికి వచ్చింది. రూపధరుడి పై ప్రాణాలు పైనే పోయాయి. అతడు ఆమె కాళ్ల మీద పడి భయంతో శోకాలు పెడుతూ, నన్ను బయట పెట్టకండి అని ప్రార్థించాడు. వర్ధనుడి భార్య అతన్ని బయట పెట్టకపోగా అతను సురక్షితంగా తిరిగి వెళ్ళడానికి కూడా తోడ్పడింది. వెళ్ళేటప్పుడు రూపధరుడు బుద్ధిమతి విగ్రహాన్ని దొంగలించాడు. గోడల అవతల కనిపెట్టుకుని ఉన్న దేవమయుడి భుజాన దాన్ని పెట్టాడు. ఇద్దరూ పున్నమి వెన్నెల్లో నడుస్తూ శిబిరానికి వెళ్ళసాగారు. మధ్యలో రూపధరుడికి ఈ విగ్రహం తెచ్చిన కీర్తి తానే పొందాలన్న దుర్బుద్ధి పుట్టింది. అతను ఒక అడుగు వెనక్కి తగ్గి దేవమయుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు. ఎత్తిన కత్తి నీడ చూసిన దేవమయుడు గిరుక్కున వెనక్కి తిరిగి తన కత్తి దూసి రూపధరుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు. తర్వాత దేవమయుడు రూపధరుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తన్నుకుంటూ శిబిరానికి తీసుకుపోయాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ సరిగ్గా రేపు ఇదే టైంకి అప్లోడ్ చేసేందుకు నేను ట్రై చేస్తాను. దీనికి ముందు ఎపిసోడ్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. మీరు అవి కూడా వింటే అసలు ఏంటి స్టోరీ అనేది మొత్తంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.